D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. నమస్కారం అండి అందరికీ. గత 3 రోజులుగా విజయ్ అకాడమీ ఫేక్ అనే వార్త బయట హల్చల్ చేస్తా ఉంది. దానికి సంబంధించిన బాధితురాలు మన దగ్గరికి రావడం జరిగిందండి. దాని తగ్గట్టుగా నేను మాట్లాడడం జరుగుతున్నాను. అమ్మాయి పేరు అక్షయ అన్నమాట. మన దగ్గర అడ్మిషన్ తీసుకోవడం అనేది అయితే వాస్తవం. అప్లికేషన్ ఫీజు కూడా 1000 రూపీస్ కట్టడం అనేది వాస్తవమే. నిజానికి మన దగ్గరకు వచ్చి అప్లికేషన్ వేసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపీస్ కట్టి అమ్మాయి అడ్మిషన్ కోసం మన దగ్గర జాయిన్ అయింది. కాకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడానికి 18వ తేదీ వీళ్ళు పేరెంట్ మరియు స్టూడెంట్ అనేది రావడం జరిగింది. ఆ టైంలో మన ఆఫీస్ మీదకి దాడికి వచ్చిన రిమైనింగ్ పిఆర్ఓలు ఎవరైతే ఉన్నారో గిరీష్ అనే వ్యక్తి అయితేనేమి, సంగమేష్ అనే వ్యక్తి అయితేనేమి, దాంతో జగదీష్ అనే వ్యక్తి అయితే ఇట్లా రకరకాల పిఆర్ఓలు దాదాపు 20 మంది వరకు మన ఆఫీస్ పైకి దాడికి రావడం జరిగింది. ఆ దాడిలో ఈ పేరెంట్ ఎవరైతే వచ్చినారో మన దగ్గరికి అడ్మిషన్ కొరకు బలవంతంగా ఆమెని పిల్లంపించి మరి ఈ అకాడమీ అనేది ఫేక్ అనేది చెప్పి ఆమె చేత మాట్లాడించడం అనేది జరిగింది. దాని తగ్గట్టుగా ఆమె ఆ తప్పు తెలుసుకొని మన ముందరకు అది నేను చేయలేదు, బలవంతంగా ఇతర పిఆర్ఓలే ఈ విధంగా చెప్పడం జరిగిందనే ఉద్దేశంతో ఆమె మన ముందరకు రావడం అనేది జరిగిందండి. దానికి తగ్గట్టుగా ఆమె మాట్లాడదలుచుకున్నారు. కొమ్మదూరం మండలం అనంతపురం డిస్టిక్. నా పేరు మమత. మాకైతే ఏంది పోటాలు గీటాలు తీస్తారని మాకు తెలియదు. మమ్మల్ని అయినా కానీ పాపని నన్ను కూడా పోటాల్లో పెట్టించి చేస్తున్నారు వాళ్ళు. మాకు గొడవ గిడవ అయితే తెలియదు. మేమైతే 1000 రూపాయలు ఇక్కడ కట్టాము. తిరగా 80,000 అవుతుంది 70,000 అవుతుంది అని వాళ్ళు మాట్లాడినారంటే మేమైతే ఏం మాట్లాడలేదు సార్. మాకైతే ఇది మాత్రం తెలుసు. మేము స్టేషన్ దగ్గరికి అటుకిటికి వచ్చాక మేము అయ్యలేదు సార్. పాప చదువుకోనే పాప అట్లంతా వాళ్ళు కానీ పోటాలు కట్టలు పిల్లని పాపని వేయకూడదు, మమ్మల్ని వేయకూడదు అని చెప్పినా మా రోజు చెప్పుకున్నా కానీ వాళ్ళు పంపించినారు. ఎవరైనా చూసిన వాళ్ళు మమ్మల్ని నాకు జనాలు ఏమనుకుంటారంటే చాలా విధంగా తెలుసుకుంటారు. అది మాత్రం చెప్పగలను సార్. ఫ్రీగా అయితే ఎక్కడ ఇస్తారమ్మా? ఫ్రీగా అయితే వాళ్ళు ఇయ్యరు. నీకు ఫ్రీ అని ఎట్లు చెప్పినారు? 80,000 70,000 అవుతుంది అక్కడ. నువ్వు ఎట్లా వచ్చినావు? 80,000 70,000 అవుతాను అని చెప్పినారు సార్ వాళ్ళు. ఏం సార్ కానీ 80,000 70,000 అవుతుందమ్మా. ఎంత ఫ్రీ సీట్ అయినా కానీ 80,000 70,000 అవుతుంది అన్నారు సార్. పాపని అడగలేదు సార్. నేనైతే చదువుకోలేదు. ఇవన్నీ అడిగేది సార్. నేనైతే ఏం చదువుకోలేదు. వాళ్ళకి గొడవలు నాకు తెలుసు సార్. అదైతే వాళ్ళకి గొడవలు నాకైతే తెలుసు సార్. వాళ్ళు ఏమనుకోనైతే ఇట్లా దారంటే పోయే మనుషులు అనుకున్నాను. వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా కొట్లాట ఉండేది నాకు అసలు అది తెలుసు సార్. మాది ఎక్కడ కమదూరు మండలం. వాళ్ళు వస్తాంటేనే ఇట్లా రోడ్డు అంటే వస్తాంటేనే మీరు ఏం దగ్గంగా వచ్చినారు ఏం దగ్గంగా వచ్చినారు అని నిలేసుకొని మాట్లాడుకొని స్టేషన్ దగ్గర తోలిపోవడం సార్. మేమైతే స్టేషన్లో చూడలేదు. వాళ్ళ పేరు అయితే నాకు తెలుసు సార్. స్టూడెంట్ నేమ్ అక్షయ అండి. ఈమె పాలిటెక్నిక్ లో క్వాలిఫై అయినారు. క్వాలిఫై అయినందుకు మన దగ్గర ఫ్రీ సీట్ కోసం అప్లై చేయడం అనేది జరిగిందండి. నేనేం ఫ్రీగా ఏమి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఏదైతే ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్ అనేది రన్ చేస్తుందో దాని ద్వారానే నేను సీట్ ఇప్పిస్తానని చెప్పినానే కానీ వేరే ఉద్దేశంతో నేను ఇప్పియలేదండి. వీళ్ళ దగ్గర లక్షల ఫీజులు కూడా నేను గుంజలేదు. వేల డబ్బులు కూడా నేను వసూలు చేయలేదండి. కేవలం వీళ్ళ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే 1000 రూపాయలు తీసుకోవడం అనేది జరిగింది. అది కూడా ఆమె ఫోన్ పేనే వేసింది విత్ ప్రూఫ్ తో సహా. అవి మళ్ళీ మేము రిటర్న్ చేయడం కూడా జరిగింది. దాంతో పాటు ఆ రోజు ఆమె సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ పిఆర్ఓలు రిమైనింగ్ అనంతపూర్లో దాదాపు 20 నుండి 30 మంది పిఆర్ఓలు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా విజయ్ అకాడమీ పైకి దాడికి రావడం జరిగింది. ఈ దాడిలో భాగంగా ఆమెని తీసుకొని ఆమె మైండ్ అనేది కన్ఫ్యూజ్ చేసేసి మీ అమ్మాయికి ఫ్రీ సీట్ కాదు వచ్చిండేది, ఇప్పుడు ఫ్రీ అని చెప్పేసి మరలా 80,000 90,000 1,00,000 రూపాయలు ఇలా సంవత్సరం లాగుతారని చెప్పేసి ఆమెకి మా పైన ఉన్న మంచి ఒపీనియన్ ని చెడగొట్టేసేసి సంగమేష్ అనే పిఆర్ఓ 1 టౌన్ వరకు తీసుకొని వచ్చి గిరీష్ అనే పిఆర్ఓ ఆమెని భయభ్రాంతులకు గురి చేసి విజయ్ అకాడమీ పైన నెగిటివిటీని క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆమెని మీడియాకి మరియు ప్రెస్ కి అందజేయడం అనేది జరిగిందండి. వాస్తవానికి చెప్పాలంటే ఆమెకి నా పేరు కూడా తెలియదు, రిమైనింగ్ ఏ పిఆర్ఓల పేర్లు కూడా తెలియదు, అనంతపురంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయనే విషయం కూడా ఆమెకు తెలియదు. ఆ వీడియోలో మీరు ఒకసారి గమనించినారంటే పక్కన నుండి నా పేరు పదే చెప్పించి ఆమె నోటి నుండి వచ్చే విధంగా చేసినారే కానీ ఆమెకు నా పేరు కూడా ఎవరి పేరు కూడా తెలియదు. ఆమెని మొత్తం ఈ విషయంలో మిస్లీడ్ చేసేసి కేవలం విజయ్ అకాడమీకి ఉన్న మంచి పేరుని పోగొట్టాలనే ఉద్దేశంతోనే ఇది కుట్రపూర్వితంగా ఈ విధంగా చేసినారనేది నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. సిఐసార్ కి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ అనేది సిఐసార్ దృష్టికి తీసుకొని పోయి 100% నేను న్యాయం కోసం పోరాడతానని ఈ విధంగా నేను మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నానండి.
వాస్తవానికి ప్రతి సంవత్సరం ఇదే అండి జరిగేది. అనంతపురంలో 30 కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఎవరిని వేలు పెట్టి ఎత్తి చూపించుకోరు. కానీ వాడికి ఎక్కువ జరిగినాయి, వీడికి ఎక్కువ జరిగినాయి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంలోనే ఇయర్ ఇదే జరుగుతా ఉంది. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఈ దాడిలో భాగంగా విజయ అకాడమీకి ఎక్కువ అడ్మిషన్లు అయినాయని వాళ్ళు ఒక కుట్రపూర్వితంగా ఇక్కడికి వచ్చేసి మా పైన దాడి చేసి, ఆ దాడి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో భద్రంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను సిఐ సార్కి కంప్లైంట్ పెట్టి కేసు ఫైల్ చేయించి దానికి తగ్గట్టుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దీనికి కారకులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేను ఈ సభాముఖంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.